నీ పేరేంటో మళ్ళీ చెప్పు. క్రిస్టి. ఎక్కడికి వెళ్తున్నావు? స్విమ్ చేయడానికి. మెల్లిగా వెళ్ళు, చెప్పేది నీకే. అంత వేగంగా వెళ్ళకు, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఆగు, తీసి ఆగు, నేను వస్తున్నాను. ఆగు. ఆగమంటున్నానా? ఉంటూ నీకే చెప్పేది. నాకు ఈతొచ్చు. నడవలేకపోతున్నాను. ఈ బట్టలు విప్పడం కూడా కష్టమే. నీళ్ళలోకి రా. నా వల్ల కాలేదు, నేను ఈదలేను. వచ్చేస్తున్నాను, ఆగు. నన్ను వదిలేలేదు. ఈ రోజు చేపలు ఎక్కువగా దొరికాయని జాలరులు తెలిపారు. WISS లో ప్రసారం అవుతున్న వార్తలను మీరు వింటున్నారు. సూర్యుడు ఎందుకు ఇక్కడ ఉదయించడం లేదు? మీరు ఇష్టపడేగా ఇంటిని కొన్నారా? పైగా ఇది ఎండాకాలం. డాగ్స్ కి ఏమైనా పెట్టచ్చు కదా. సరే. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఆసక్తికరంగా పిల్లలు ఎక్కడున్నారో చూసారా? కార్యక్రమాలను విని ఆనందిస్తున్న శ్రోతలకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా వాళ్ళు పెరట్లో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా తెలియకపోతే చెప్పడం దేనికి? వినయంగా కోరుకుంటున్నాం. దేనికంటే వాళ్ళు ఎంతో దూరంలో లేరని అనిపించింది కనుక. ఎలా ఉంది? మీరు న్యూయార్క్ నుంచి వచ్చినట్టుంది. అమ్మా, నాకు దెబ్బ తగిలింది, ఒకటే నొప్పిగా ఉంది. మీరిద్దరు ఉయ్యాల మీద ఆడుతున్నారు కదా, అది చాలా ప్రమాదకరమైంది. నేను ఇంకా వాటిని సరిగ్గా ఫిక్స్ చేయలేదు. ఎందుకు ఇలా దెబ్బలు తగిలించుకొని వస్తున్నావు? హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? స్విమ్మింగ్కి వెళ్ళనా? తొందర ఎందుకు? వాళ్ళు మామూలుగా ఏం చేస్తుంటారు? వివరాలు సరిగ్గా చెప్పు. తర్వాత మందు రాస్తాను, సరేనా? అలాగే. వద్దు, వాళ్ళని అక్కడే ఉంచు. చక్కగా ఆడుకోవచ్చు కదా. నేను ఇంకో 15-20 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇదిగో, సరేనా? బాగా తుడుచుకో, వెళ్ళు. నేను వెళ్ళాలి. ఓ వ్యక్తి కనిపించడం లేదు. ఇంకా సీజన్ మొదలు కాలేదు. చీఫ్ వినండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ టౌన్లోనా? హాయ్ డాడ్. రే నాన్న, కిందకి దిగు. నాకు నా కప్పు కావాలండి. ఓకే. ఓకే. డాడీకి బాయ్ చెప్పు. బాయ్. బాయ్.